చాలామంది మోకాలు నొప్పులు ఉన్నప్పుడు లేదా షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మన పిఆర్పి తీసుకుంటారు. లేదంటే గుజ్జు అరిగిపోయిందంటే సార్ గుజ్జు అరిగిపోయిన దాన్ని అరగకుండా లేదు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పెరిగిన గుజ్జు చెడిపోకుండా ఉండాలంటే ఏం ఫుడ్ తీసుకోవాలి సార్ అని అడుగుతుంటారు. చాలామంది అడుగుతారు, ప్రతి ఒక్కరు అడుగుతారు, చాలామంది కాదు. సో మా దగ్గర ఒక డైటీషియన్ కూడా ఉంటారు. సో మేము చెప్పే ఒకటి మన ఇండియాలో జరిగిన రీసెర్చ్లో ఈ మోకాళ్ళకు సంబంధించిన డ్యామేజ్లు, ఈ స్పైన్కి సంబంధించిన డ్యామేజ్లు, వీటన్నిటిలోకి బెస్ట్ డైట్ అంటే వీటిని ప్రిజర్వ్ చేయడానికి బెస్ట్ డైట్ ఇప్పటి వరకు చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారము సౌత్ ఇండియన్ డైట్. మనం పసుపు ఎక్కువ తింటుంటాం, నార్త్ ఇండియా వాళ్ళు తినరు ఎక్కువ. మనం పసుపు అన్నింటిలో వేస్తాం. అదేవిధంగా కొన్ని ఆకుకూరల్లో కూడాను గుజ్జుని కాపాడే మనం తినే ఫుడ్లో పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్లో ఆకుకూరలు, పప్పు, వీటిల్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ది బెస్ట్ డైట్ మన మోకాళ్ళు కానీ ఇతరత్ర జాయింట్ ప్రిజర్వ్ చేయడానికి. అంటే 100% ఇవి కాపాడుతాయని కాదు, డైట్ మంచి డైట్ ఏంటి అంటే ఈ జాయింట్ పెయిన్లు ఇవన్నీ రాకుండా, ప్లస్ ఆల్సో మనం రొటీన్గా తినే ఫుడ్డే, మనం తినే పప్పు, మనం తినే కూరగాయలు, దుంపలు, మనం తినే రైస్, గోధుమలు, జొన్న, వీటిల్లోనే ఈ గుజ్జుని లేదంటే కాలులో డీజనరేషన్ అంటే అరుగుదలని తగ్గించే చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మీరు అనవసరంగా కొన్ని బయట దొరుకుతుంటాయి మందులు కాకుండా ఈ గుజ్జును పెంచుతాయని పెద్ద డబ్బాల్లో అమ్ముతుంటారు. అవన్నీ తినొద్దు. వాటిల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డేంజరస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అటువంటి కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకుని దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బెస్ట్ మీ మోకాల్లో గుజ్జు అరిగిపోకుండా లేదంటే మీ బాడీలో పార్ట్స్ ఫాస్ట్గా అరుగుదలకు లోన్ కాకుండా ఉండాలంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ది బెస్ట్. హ్యాపీగా మనం తినే ఫుడ్డే తిందాం. కొంచెం లావు ఉంటే కొంచెం తక్కువ తినండి, సన్నగా ఉంటే కొంచెం ఎక్కువ తినండి, ఏం కాదు. షుగరు, బీపీ కంట్రోల్ పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.